హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర ముచ్చట్లు. ఈరోజు సత్యభామ సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యభామ సీరియల్లో ప్రజెంట్ క్రిష్కి కత్తిపోటు జరిగింది కదా. సో దాని గురించే సత్యను క్రిష్ ఇద్దరు కొంచెం కాన్వర్జేషన్ అయితే జరుగుతుంది. అంటే నేనున్నాను కదా, మరి నా గురించి ఆలోచించవా, ప్రేమ ప్రేమ అని నా వెంట పడ్డావు, మరి ఇట్లా చేస్తే ఎలా, అది ఇదని మాట్లాడుకుంటారు. తర్వాత ఏమవుతుంది అంటే నందిని అండ్ హర్ష వాళ్ళు ఇద్దరు కలిసిపోయారు కదా. హర్ష వచ్చేసేసి సినిమాకి టికెట్స్ తీసుకొస్తాడు. అయితే నందిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ టికెట్స్ 3 ఉన్నాయి ఏంటి అని అడుగుతుంది. మన ఇద్దరమే కదా, ఇంకెవరికి అంటే మైథిలికి అని చెప్తాడు హర్ష. సో దానివల్ల వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తున్నాయి తన వల్ల. మరి ఇది కరెక్ట్ అవునో కాదో మీరే చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే మహాదేవయ్య అదే దాడి చేసింది ఎవరా అని తెలుసుకొని వెళ్తాడు. ఎవరు అంటే తనకు అపోనెంట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న నరసింహ. అయితే తనని నరసింహాని కొంచెము అంటే బెదిరించి కొట్టి ఇట్లా చేసిన తర్వాత నరసింహ అయితే ఒక షాకింగ్ న్యూస్ చెప్పేశాడు. ఏంటి అంటే నిన్ను చంపాలనుకుంది నేను కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ పెద్ద కొడుకేను, నేను కాదు అని చెప్పేస్తాడు. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఇంతే అండి. ఆ 20 మినిట్స్ జరిగినా కూడా ఇంతే జరిగింది. ఇంకా రేపటి దాంట్లో ఏం చెప్తాడు అంటే మహాదేవయ్య తన పెద్ద కొడుక్కి ఆస్తి పేపర్స్ అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూడు, నీ పేరు మీద ఉన్నాయి, అన్నీ నీ పేరు మీద ఉన్నాయి, చిన్నగాడి పేరు మీద ఒక్కటి కూడా లేదు అని చూపిస్తూ ఉంటాడు. ఇది సత్య వచ్చేసేసి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది సత్య కూడా. అప్పుడు ఎందుకు నాన్న, పెద్ద కొడుకు అడుగుతాడు, ఎందుకు నాన్న, ఇద్దరము నీ కొడుకులమే కదా, మరి ఇద్దరికీ ఉంటుంది కదా వాటా, మరి నాకెందుకు ఒక్కడికే ఉంది అని అడిగితే ఆ చిన్న అసలు నా కొడుకే కాదు అని చెప్పేశాడు. అయితే అసలు ఈ ట్విస్ట్ అసలు సూపర్గా ఉంది. ఇక రేపటి మండే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. ఈ ట్విస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.